జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలే అనుసరిస్తున్నాయా? ఈరోజు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు విజయ్ని. కార్యకర్తలు త్రిష అని అరవటం, ఆ తర్వాత కేసులు నమోదవటం, ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విజయ్ని సమర్థిస్తూ మాట్లాడిన మాటలు మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు పలికినాయి, అవన్నీ చూసాం. విజయ్ కాకుండా ఇవాళ ఉదయనిధి స్టాలిన్ జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుజోడలు నడుస్తున్నట్టు కనబడుతూ ఉంది. అసెంబ్లీలో బయట మహిళలను ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించిందో, వ్యక్తిదహనాలకు పాల్పడిందో, అదే తరహాలో ఉదయనిధి స్టాలిన్ కూడా అదే బాట నడుస్తున్నాడు. అక్కడ సమస్య గురించి మాట్లాడకుండా త్రిష గురించి మాట్లాడటం ముఖ్యమంత్రికి కోపం తెప్పించింది. కేసులని అరెస్ట్ చేశారు. ఇదే రకంగా వ్యవహరిస్తే డిఎంకే పార్టీ పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఆ పార్టీ కనీసం 10 స్థానాలను తెచ్చుకునే అవకాశం ఉందా? 6 కేసులనే 6 సీట్లతో పరిమితం అయ్యే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి బాటలో విజయ్ నడుస్తాడు అనుకుంటే విజయ్ని పక్క దోసి ఉదయనిధి స్టాలిన్ వచ్చాడు. వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు అట్టాగే వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో డిఎంకే పార్టీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండబోతా ఉంది? అంటే ఇప్పుడు ఒక స్త్రీ శక్తి అనేది ఎలా ఉంటుంది, ఒక స్త్రీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మహా సామ్రాజ్యాలే కూలిపోయాయి. కాబట్టి ఇవాళ త్రిష విషయంలో మీరు కనుక గమనిస్తే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత తమిళనాడు రాజకీయం ఇంచుమించుగా త్రిష సెంట్రిక్ గానే నడిచింది. పార్టీ పెట్టక ముందు నుంచి అనౌన్స్ దగ్గర నుంచి అటు టీవీకే తరఫున కావచ్చు, లేదు డిఎంకే కూడా త్రిషని బాగా హైలైట్ చేసింది. కానీ ఆవిడ ఎక్కడా కూడా బయటికి రావడం కానీ, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, నేను విజయ్ వైపు ఉన్నానని కానీ, విజయ్కి ఓటు వేయండి అని కానీ, టీవీకే ఓటు వేయండి అని కానీ ఎప్పుడూ ఎక్కడా ఆవిడ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కనిపించలేదు. ఆవిడ ఒక పెళ్లికి వెళ్లారు విజయ్ తోటి, అది కూడా ఆయన పార్టీ పెట్టాకే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అప్పటికే ఆయనకి విడాకులు కాలేదు భార్యతోటి. తర్వాత ఎన్నికలు అయ్యాక ఆవిడ తిరుమల ఒక్కతి వెళ్ళారు, వచ్చారు, ఆయన ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పి ప్రసాదం పెట్టారు. ఆ తర్వాత మళ్ళా మీరు గమనిస్తే కనుక అయితే ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ఆవిడ వెళ్ళారు. ముఖ్యంగా విజయ్ తల్లితోటి ఆవిడ చక్కగా మాట్లాడారు. ఆవిడ చాలా పద్ధతిగా వచ్చి కూర్చుని అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. అంతే తప్ప మీరు తర్వాత త్రిషను ఇంతవరకు ఎక్కడా కూడా విజయ్తో మీరు చూడాల. రాజకీయాల్లో చాలా రకాలు మనం కూడా చెప్పాం. ఫస్ట్ నేనైతే ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు అన్నాను ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఆవిడ రాజకీయాల్లో ఉండరు, పార్టీలో ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వరు విజయ్ అని నేను చెప్పాను. అలాగే చేశారు ఆయన. అంటే మనం గమనిస్తే కనుక అయితే త్రిష చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ అదుపు తప్పి మాట్లాడుతున్నది, అదుపు తప్పి వ్యవహరిస్తున్నది మొదటి నుంచి డిఎంకేనే. మీరు కనుక గమనిస్తే ఉదయనిధి ఇప్పుడు ఈ సనాతన ధర్మం మీద వీటన్నింటి మీద నెగిటివ్ కమెంట్స్ చేయడం, అతని దగ్గర ఉండే ఒక గుణం ఏంటంటే ఒక కమెంట్ చేశాక ఒక వ్యంగ్యంగా నవ్వుతాడు అతను. మీరు గమనిస్తే కనుకైతే అది అతని గెస్చర్. అది అంటే చూసారా నేను కాబట్టి ఇలా మాట్లాడగలిగాను, చూసారా నేను కాబట్టి ఇలా చెప్పగలిగాను అన్న రీతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఏం జరిగింది, ఇద్దరు డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు త్రిష మీద కమెంట్స్ చేయడం జరిగింది. మనం చూసాం. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. నిన్న కావేరీ ఇష్యూలో తంజావూరులో అతను సభ పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది, సడన్ గా కొంతమంది త్రిష అని అరిచారు. నేనంటాను అన్లెస్ అంటిల్ మీరు ముందుగా అక్కడ మనుషులు పెట్టి అరిపించకపోతే అసలు వాళ్ళు త్రిష ప్రస్తావన ఎందుకు తెస్తారు కావేరీ ఇష్యూలో? సందర్భం కాదు, అసందర్భంగా అంటే మీరు కావాలని చేయించారా ఒకటి. రెండోది వాళ్ళు అలా అరిచాక ఉదయనిధి ఏమన్నారు, ఇప్పుడు విజయ్కున్న ఏకైక సమస్య అని వ్యంగ్యంగా నవ్వాడు. ఇది మరి డబుల్ మీనింగ్ వస్తుందా రాదా? అంటే ఆ ముందు కట్ చేసి తర్వాత మాత్రం వాడుతున్నారు వాళ్ళు. ముందు కట్ చేయడం తర్వాత కూడా వాళ్ళు త్రిష అని అరిచారు. అక్కడి నుంచి తీసుకున్నారు. సో ఇక్కడ 2 రకాలుగా జరిగింది. అండ్ దెన్ ఆ తర్వాత కావేరీ ఇష్యూ అన్నాడు, విజయ్ ముందున్న సమస్య. సో అతను కావాలనే మాట్లాడాడు. ఇవాళ ఏంటంటే డిఎంకేకి ఉన్న ఒక అతిపెద్ద సమస్య విజయ్. ఎందుకని వాళ్ళు ఊహించలేదు విజయ్ ముఖ్యమంత్రి అవుతారని. రెండోది ఇవాళ జంజీ అంతా కూడా డిఎంకే వద్దనుకుంటోంది. అసలు ద్రవిడ పార్టీలే మాకొద్దు, నో డిఎంకే, నో ఏఐడిఎంకే, వీ వాంట్ ఒక కొత్త తరహా రాజకీయం, కొత్త పార్టీ, కొత్త మనుషులు కావాలి. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ విజయ్ కాకపోతే ఇంకొకళ్ళని తీసుకొస్తారు తప్ప ఐ డోంట్ థింక్ దట్ ఉదయనిధి వస్తారని నేను అనుకోను. ద్రవిడ పార్టీలు రావే, ఇంకా డిఎంకేకి అయిపోయింది. నా ఉద్దేశం అయితే డిఎంకే చాప్టర్ క్లోజ్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల డిఎంకే ఏమనుకుంటుందంటే విజయ్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా ఇతను పరిపాలన చేస్తాడని. ఎక్కడికక్కడ మీకు అన్నాడు కదా అసెంబ్లీలో కూడా ఉదయనిధి, ఒక మహిళ కోర్టులో ఆవిడ ఎదురు చూస్తోంది విడాకుల కోసం అని, అక్కడ కూడా రెచ్చగొట్టాడు. ఆ రోజు కూడా నవ్వాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, మీరు రాజకీయాలు చేయడానికి మహిళను వాడుకోకండి. మీరు ఆ రోజు జయలలితని ఇబ్బంది పెట్టారు. నిండు సభలో
దురైమురుగన్ అనుకుంటా, ఆవిడ చీర లాగేశాడు. లాగాక ఏం జరిగింది? ఆవిడ అసలు రాజకీయాల్లోకి వద్దామని అనుకోలే, ఆవిడ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే, జయలలిత ఏం కాదు అది. కానీ ఒక్కసారి ఒక మహిళ పట్టుబడితే ఏమవుతుందో మీరు కళ్ళారా చూశారు. నిజంగా ఆవిడ ఒక 16 సంవత్సరాలు ఎంతో, ఆయన అసలు మళ్ళీ రాలేదండి రాజకీయాల్లో. ఆయన అంటే ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఆయన. అంటే నేను అనేది అటువంటి కరుణానిధే అలాగా ఇబ్బందులు పడ్డప్పుడు నువ్వెంత ఉదయనిధి. ఉదయనిధి కూడా మీకు సమస్యలు ఉంటే సమస్యల గురించి ప్రస్తావించాలి, కానీ ప్రతిసారి త్రిషాన్ టార్గెట్ చేయడం ఏంటి? అంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఏమైనా కక్షలు ఉన్నాయా? అది ఉండొచ్చు సార్, అది మనం ఇన్నర్గా వెళ్ళడం అనవసరం. గతంలో వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉందంటారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ అది కూడా మళ్ళీ ఫ్యామిలీ పరంగా అదేదో దూరం అవడం అవన్నీ జరిగాయి. సో ఏది ఏమైనా మీరు ఒక రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇది అసందర్భం వ్యక్తిగతాలకు వెళ్ళకూడదు. ఇప్పుడు మహిళలతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు త్రిష ఇవాళ నిజంగా త్రిష బాధపడి ఉంటారు కదా, దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? మీ మీద ఖచ్చితంగా ఉంటుందిగా. అది డైరెక్ట్ గా ఉండకపోవచ్చు, ఇండైరెక్ట్ గా ఉంటుంది. ప్రజలు కూడా ఇవాళ ఒప్పుకోలేదండి ఇది. మీరు గమనిస్తే కనుక అయితే తమిళనాడు ప్రజలు త్రిషని విజయ్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు అందుకే ఓట్లు వేశారు. ఇది ఎలక్షన్స్ ముందే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు పెళ్లికి. మీరు గమనిస్తే ప్రజలేం అబ్జెక్ట్ చేయలే. మరి అలా అనుకుంటే కరుణానిధికి 2 భార్యలు ఉండేవాళ్ళుగా. వీళ్ళు ఇంకా అధికారికంగా ఏం ప్రకటించలేదు. ఆ సూచనలు కూడా ఏం కనపడలేదు. స్నేహం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు సార్, మనకు అనవసరం అది, అంతే కదా. సో నేను అనేది ఇవాళ బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు, ఇవాళ ప్రజలు తిరగబడ్డారు, టీవీకే తిరగబడింది. ముఖ్యంగా కేంద్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. వీళ్ళు ముందే ఎందుకు నువ్వు కోర్టుకు వెళ్ళాలి? ఇప్పుడు నేను ఉదయనిధిని అడిగేది ఏంటంటే, నేను తప్పు మాట్లాడలేదు, నా వ్యాఖ్యలు తప్పైతే కోర్టు చెప్తుంది అన్నాడు. కోర్టు ఏం చెప్పింది? ఫస్ట్ ఇది స్వీకరించి మీరు తొందరపడి చర్యలు తీసుకోవద్దండి. సరే, ఆయన తీసుకెళ్లారు, అన్నీ జరిగింది. ఇప్పుడు కోర్టు ఏమి ఇచ్చింది? బెయిల్ ఇచ్చేసింది. సో ఇక్కడ ఇవన్నీ కాదండి, ఒక వైసీపీ మీకు కంప్లీట్ గా గుర్తుకొస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రవర్తించారో అలాగే ఇవాళ డిఎంకే ప్రవర్తిస్తుంది. నేను అడిగింది కూడా అదే మిమ్మల్ని. అదే నేను అక్కడికే వస్తున్నా. ఎందుకంటే వాళ్ళు భువనేశ్వర్ గారిని టార్గెట్ చేసుకోవడం ఏంటి? అసలు సంబంధం ఏముంది? ఇంకొకటి, పోనీ ఆయనకి ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అది కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. అంటే మనం ఏ రకంగా చూసుకున్నా కూడా అసందర్భ ప్రలాపన అంటారు, మీకు అట్లాగే ఉంది. దానివల్ల ఏం జరిగింది? ప్రజలు క్షమించలేదు వైసీపీని. వాళ్ళు తీసుకోవడం అదే ఖచ్చితంగా. అంటే అక్కడ ప్రజలు ఒప్పుకోక మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా ఇవాల్టి వరకు మొన్న లక్ష్మీపార్వతి మళ్ళా భువనేశ్వర్ గారు ఈ ప్రస్తావన తీసుకొస్తే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఆవిడ ప్రశ్నించడం సిగ్గుండాలి, శరం ఉండాలి మనిషికి. అసలు నువ్వు ఒక మహిళగా సాటి మహిళను వెనకేసుకు రాకుండా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు భువనేశ్వరి, నీ కొడుకు నీ భర్తే ప్రచారం చేశారంటుంది ఏంటండి? అంటే నీకేంటి అసలు? మైండ్ ఇదైందా నీకు? లేదు డబ్బులు ఎక్కువ అయ్యాయా? లేకపోతే ఏంటి అసలు? ప్యాకేజా నీకు? ఏంటి అది? అందుకని ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. అది నేను చెప్పొచ్చేది. అల్టిమేట్గా నష్టపోయేది వైసీపీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో అదే తమిళనాడులో డిఎంకేకి జరిగింది, జరుగుతుంది కూడా. హుందా రాజకీయాలు చేయకుండా, హుందాగా మాట్లాడకుండా, విమర్శ కూడా హుందాగా ఉండాలి. చాలా సార్, భవిష్యత్తులో నాయకుడు నువ్వు ఉదయనిధి స్టాలిన్ కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలా అయిపోయింది. ఇప్పుడు స్టాలిన్ అంటే ఏదో తండ్రి పేరు చెప్పుకొని బతికేశాడు. ఇప్పుడు ఈయన తండ్రి పేరు చెప్పుకొని బతకటానికి కూడా లేదు, ఎందుకంటే స్టాలిన్ మీద నెగిటివ్ ఇది ఉంది. కాబట్టి ఇవాళ కొడుకు ఇంకొంచెం 2 ఆకులు ఎక్కువ చదివి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని బోల్తా పడ్డాడు. ఇవన్నీ మీకు రాజకీయాల్లో సహజం అనుకున్నా, ఆడవాళ్ళని అంటాం మాత్రం సహజం కాదండి, అది అసహజం. అది ఇన్ని జరుగుతూ ఉంటే అక్కడ తంజావూరు కొన్ని ప్రాంతాల్లో త్రిష రాజకీయాలకు రావాలి, పోటీ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలంటూ బ్యానర్లు వచ్చినాయి, ఫ్లెక్సీలు వచ్చినాయి, నినాదాలు కూడా మొదలైంది. చాలా ట్రిచి నుంచి పోటీ చేయమని అడిగారు, అదే ట్రిచి ఈస్ట్ నుంచి. ఎందుకంటే ఆయన ఆ సీటు వేకెంట్ చేస్తా అన్నాడు కాబట్టి. ఆవిడకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అని వచ్చింది, ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని వచ్చింది. నిజంగా ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి డిఎంకేదో ఆలోచించండి. అంటే జస్ట్ ఒక ఇమాజినేషన్. కాబట్టి ఆవిడ పవర్ఫుల్ లేడీనే, అమ్మాయి ఏమీ తక్కువది కాదు. కాబట్టి మరి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా రారా, లేదు తను ఈ రకంగానే కొనసాగుతారా మనకు తెలియదు. కానీ రెచ్చగొడితే మాత్రం పర్యవసానాలు వేరే రకంగా ఉంటాయి. తమిళ ప్రజలు ద్రవిడ పార్టీని తిరస్కరిస్తున్న ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడిస్తే ఆ సీటు కూడా గెలిచే అవకాశం లేదంటూ విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం. నమస్తే సార్.